హలో ఎవ్రీవన్. మేమైతే ఈసారి శ్రీశైలానికి వెళ్తున్నామండి. యాక్చువల్‌గా ఇదైతే నేనైతే వెళ్ళడం సడన్‌గానే. ఎందుకంటే నేను ఇంటికొచ్చేసరికి మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారని వాళ్ళతో పాటు వెళ్ళాను. అంటే జర్నీలో ఇలా వెళ్తూ ఉంటే అక్కడ మాల వేసుకొని స్వామి మాల వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అండ్ జర్నీలో బోర్ కొట్టకుండా అలా సాంగ్స్ ప్లే చేసుకొని వింటూ వెళ్తున్నాం. సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తే జర్నీ అంతగా బోరింగ్‌గా అనిపివ్వదు నాకైతే. అండ్ మేమైతే బస్ స్టాండ్‌కొచ్చాము. ఇక్కడ మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు వేరే ఊరు నుంచి రావాలి. ఇదొచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాము మా వాళ్ళ కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళాలి, వెంకటాపురం అనే ఊరికి. 10 కిలోమీటర్స్ ఉంటుంది. మాకైతే 15-20 మినిట్స్ పట్టింది ఇక్కడ నుంచి ఆటోకి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మేమైతే. ఎందుకంటే వాకబుల్ కాబట్టి, శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. ఇక్కడొచ్చేసి టార్చ్ లైట్స్ తీసుకున్నాము. ఎందుకంటే నైట్ కూడా వెళ్ళాలి కాబట్టి లైట్స్ కంపల్సరీ. మొబైల్ లైట్స్ అనుకుంటే ఛార్జింగ్ ఉండదని అనిపించింది. అండ్ మార్నింగే కాబట్టి టిఫిన్ చేసేయాలని అనుకున్నాము. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళడం అంటే కొంచెం చాలా కష్టం అనిపించింది మార్నింగే. సో టిఫిన్ అయితే చేసేసి స్టార్ట్ చేసాము. ఊరి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వెరైటీగా అనిపించింది. ఇక్కడ నుంచి ఉంటుందా రూట్ అని అనిపించింది. బట్ చాలామంది వెళ్ళడం చూస్తే సరే ఉంటుందిలే అని అనుకొని వెళ్తూ ఉన్నాము. మా వాళ్ళందరూ చాలా ముందర వెళ్తున్నారు. నేనే యాక్చువల్గా లాస్ట్గా వెళ్తున్నా. అండ్ చూస్తుంటే చుట్టూరు ఊరైతే దాటేసి వచ్చాము. చుట్టూరు మొత్తం పొలాలే అనిపిస్తున్నాయి, ఏం కనపడట్లేదు. అట్లీస్ట్ మెయిన్ రోడ్ కూడా కనపడట్లేదు. మా డాడీ 40 కిలోమీటర్స్ అని చెప్పారు. ఆఫీస్కి డైలీ వెళ్ళి రాగానే నాకు 1-2 కిలోమీటర్స్ పడుతుంది. సో అదే నడచలేదని ఇప్పుడు వెళ్ళగలనా అని క్వశ్చన్ మార్క్ వేసాడు మా డాడీ. సో పర్లేదు వెళ్ళగలను అని అనుకున్నాను. అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడైతే ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళాను. ఇదైతే అవుద్ది అని అనుకున్నాను. అండ్ నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి మా వాళ్ళందరూ ముందర వెళ్ళిపోయారు కదా, నాకు తోడు మా అన్న ముందర స్లోగా వెళ్తున్నారు. మా అమ్మ వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఎండ అయితే చాలా పెట్టేసింది. క్యాప్ తెచ్చుకున్నాం అనుకున్నాను, బట్ మర్చిపోయా. బట్ ఈ క్యాప్ ఏంటి అని అనుకున్నారు. ఇక్కడ వెళ్తున్నాడు చూడు ఆ బుడ్డోడిది, వానికి గుండు ఉండడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువ అనిపించింది. సో దట్ వాని క్యాప్ నేను తీసేసుకొని పెట్టుకున్నాను. ఒకేలా అని అనుకున్నా. బ్యాగ్ వచ్చేసి ఇంట్లో వెయిట్గా ఉందని ముందరికి వేసేసుకున్నాను. అండ్ మా వాళ్ళ కోసం ఒక ఇద్దరు వెనకలనే పడిపోయారు. సో దట్ వాళ్ళ కోసం చిన్నగా నిదానంగా వెళ్తూ ఉన్నాను. అండ్ అలా వెళ్తూ ఉంటే ఈ క్యాప్ వచ్చేసి కొంచెం నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లోడి క్యాప్ కదా, నాకు సరిగ్గా సరిపోలేదు అని అనిపించింది. దాన్ని అడ్జస్ట్ చేసుకోనికనే సరిపోయింది. బట్ క్యూట్గా ఉన్నా అనిపించింది క్యాప్లో అయితే నేనైతే. అండ్ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసరికి 10 అయ్యింది. ఇక్కడ తినడానికి పెడుతున్నాడు సత్రాలు. మా వాళ్ళు యాక్చువల్గా 3 బ్యాచెస్గా వచ్చేసాము. ముందు వచ్చిన బ్యాచ్ ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మా కోసం. మేము వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనమాట. ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిసిపోయాం. ఇంకొక బ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూర్చొని తినేటివి తింటూ ఉన్నాము. వాళ్ళు టిఫిన్ తెచ్చారు. సో దట్ అవి తింటూ ఉన్నాము. ఇంకొక బ్యాచ్ వాళ్ళు రావడం కోసమని వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారని అక్కడ దర్శనం చేసేసుకున్నాం. లోపలికి అయితే వెళ్ళలేదు, ఎక్కువ మంది జనాలు ఉన్నారు, లేట్ అవుద్దని. అండ్ అక్కడ నుంచి వెళ్ళగానే ఇక్కడ దర్గా కూడా ఉంది. ఈ దర్గా దగ్గర కొంచెం అంటే ఎక్కువసేపు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇక రెస్ట్ తీసుకొని బాగుంది అనిపించింది. అంటే ఎండగా ఎక్కువ లేకుండా నీడ ఉండడం. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయి వెళ్తూ ఉన్నాము. చూడండి నీడగా ఉంది, రెస్ట్ తీసేసుకోవచ్చు. అలా వెళ్తుంటే ఇక్కడైతే ఇళ్ళు కూడా ఉన్నాయి అనిపించింది. ఇంత లోపలికి ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళు ఏవైనా కావాలంటే ఎలా వెళ్ళి తెచ్చుకుంటారు అని. చాలామంది ఇళ్ళు అయితే చాలానే కనిపించాయి. నేనైతే ఒక 10 మినిట్స్ నడుస్తాను, మళ్ళీ 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవడానికి కూర్చుంటాను. మా వాళ్ళైతే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. సరే అని ఒక 5 మినిట్స్ కూర్చుందాం అనేసరికి మా వాళ్ళు కనిపించారని మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోదాం పదా అనిపించింది. అయ్యో అంతలోకేనా అని అనిపించింది నాకైతే. అలా వెళ్తూ ఉంటే అక్కడ సత్రాల దగ్గర అన్నం పెట్టారు. సో దట్ నేనైతే పాయసం తీసుకున్నాను. చాలా బాగుందన్నారు. బాళ్ళ పాయసం తినుకుంటూ వెళ్ళొచ్చులే అని అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ బ్యాగ్ చెకింగ్ కూడా ఉంది. ఎంటీ కవర్స్ మేము తెచ్చుకుంటే అవి తీసేసుకున్నారు వాళ్ళైతే. ఎక్కడైనా యూజ్ ఉంటుందా అని తెచ్చుకునేసరికి వాళ్ళు తీసేసుకున్నారు. అండ్ చూడండి మేమైతే కూర్చోవడమే ఎక్కువ అయిపోయింది నడవడం కన్నా. అలా కూర్చొని గ్రేప్స్ తింటూ ఉన్నాము మేమైతే. అంటే ఎక్కువ అంటే ఏదొకటి తింటూ ఉంటే మనకి ఎనర్జీ వస్తుంది కదా నడవడానికి. సో దట్ అందుకే మేము ప్రతిసారి వెళ్తూ ఉంటాం, కూర్చుంటాం. అంటే వెనికిలో పడిపోయే వాళ్ళ కోసం వెయిట్ చేసినట్టు కూడా ఉంటుందని. మధ్యలో ఐస్ క్రీమ్ కనిపించింది, పిల్లలకైతే కొనిస్తున్నాడు. సో దట్ నేను కొంటానా, నాకు కూడా తినాలనిపించింది. చాలా వేడిగా ఉంది. సో దట్ ఐస్ క్రీమ్ తింటే కూల్గా ఉంటుంది అనిపించింది. మళ్ళీ స్టార్ట్ అయ్యారు. అరౌండ్ 12 అలా అయ్యింది.
అండ్ ఇక్కడైతే కాళ్ళు చాలా మండడం వల్ల వాటర్ అలా ఫ్లో అవుతుంటే అక్కడ కూర్చున్నాను ఒక 5 మినిట్స్. మా వాళ్ళు అయితే వెళ్తామన్నారు. సరే వెళ్ళండి అని నేను మా అన్నయ్య అక్కడ కూర్చున్నాం ఒక 5 మినిట్స్. బాగా చల్లగా అనిపించింది. ఇక వెళ్ళేసరికి 12:30 అయింది. ఇక్కడైతే ఫుడ్ పెడతారనిపించింది. సో ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, నార్మల్ రోడ్ ఉండదు. సో దట్ బాగా తినాలని అనుకున్నాను. వాళ్ళు పెట్టిన ఫుడ్ సాంబార్ రైస్ పెట్టారు. సో దట్ చాలా బాగా తినేసాను. అరౌండ్ ఒక 500 మెంబర్స్ కూర్చుంటారు ఇక్కడ బంతికి. వాళ్ళది అయిపోయాక కావాలంటే మనం సర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము, మొత్తం స్టెప్సే. సో నడచలేక మా మమ్మీ వాళ్ళు స్టిక్స్ తీసుకున్నారు కొంతమంది సపోర్టింగ్ కోసమని. అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉందనిపించింది, కానీ ఎంత దూరం వెళ్ళామో కూడా తెలియట్లేదు. మా డాడీ ఏమో 40 కిలోమీటర్స్ చెప్పాడు, నేనేమో ఎన్ని కిలోమీటర్స్ దాటానో కూడా అర్థం కాలేదు. మా అమ్మ అయితే చాలా కష్టపడింది. చూడండి మా వాళ్ళ ఫేస్ రియాక్షన్ ఎలా ఉన్నాయని స్టెప్స్ ఎక్కేసరికి చాలా అలసిపోయారు అనిపించింది వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ చూశాక. సరే అని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. మళ్ళీ ఇక్కడైతే నేనైతే అక్కడ కూర్చోలేదు, కానీ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. సో దట్ ఇక్కడ నాకు మంచి అంటే ఫ్రెష్ ఎయిర్గా వస్తున్నట్టు అనిపించింది. ఏసీ లాగా ఫీల్ అయ్యాను నేనైతే. ఏసీ వస్తున్నట్టు ఒక 1/2 అవర్ ఇలా కూర్చుండిపోయా ఇక్కడైతే. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను మా అన్న అలా అక్కడే కూర్చొని కొంచెం లేట్గా వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం చెట్లే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో ఎండ కూడా అంతగా కొట్టలేదు, కొంచెం చెట్లు ఉండడం వల్ల నీడగా అనిపించింది. మొత్తం చెట్లే, ఏం లేవు ఇక్కడైతే. అండ్ నేను ఒకదానే కాదు, నేను లాస్ట్ వెళ్తున్నాను. నా ముందు మా అన్నయ్య ఉన్నాడు, ఎందుకంటే మళ్ళీ నేను లాస్ట్ పడిపోతానని మా అన్నయ్య వెళ్తున్నాడు నా ముందర. అలా వెళ్తున్నాం. ఇక్కడైతే చూడండి వీళ్ళు ఎంత బాగా రెస్ట్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా మేము స్టార్ట్ అయిన రోజు కాకుండా నెక్స్ట్ డేనే దర్శనం చేసుకోవాలనుకున్నాము. సో దట్ ఎక్కడ కూర్చోలేదు. నార్మల్గా 2-3 డేస్లో దర్శనం అంటే కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనిపించింది. బట్ నెక్స్ట్ డేనే అనేసరికి కొంచెం మేము కంటిన్యూగా నడచాల్సి వచ్చింది. మా వాళ్ళైతే ఇంకా వెళ్తూనే ఉన్నాడు. ఈ చిన్న పాపడు చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు. వాడు కాకుండా వాని చేతిలో బాటిల్ కూడా. అండ్ వాడే నడిచాక నేను నడచకపోతే బాగోదనిపించింది. అండ్ ఇక్కడ వాటర్ మిలన్ కూడా ఉన్నాయి. మనం వెళ్ళే దారిలో ప్రతి ఒక్కటి ఉంటాయి, వాటర్ మిలన్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అని. ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి తింటూ వెళ్తూ ఉండొచ్చు. అండ్ నేను అలా స్లోగా నడుచుకుంటూ వచ్చేసరికి మా వాళ్ళందరూ ఇక్కడ ఇంకా పడిపోయారు. ఒక 1/2 అవర్ కూర్చున్నాము. ఇంకా దీని తర్వాత ఎక్కడ కూర్చోకూడదు, ఇంకా కంటిన్యూగా వెళ్ళాలనుకున్నాం. అలా వెళ్తుంటే ఇక్కడ చూడండి ఈ చిన్న పాపను ఎత్తుకొని వెళ్తుంది. సరే ఎవరా పాప అని చూస్తే ఆ బుడ్డిది ఎంత బాగా చూస్తుంది చూడండి. తన ఐస్ చూడండి ఎంత బాగున్నాయో. అలా చూస్తూ ఉండిపోతుంది నా కెమెరాకి వెళ్ళి. సరే అని వెళ్తున్నాం. ఇక్కడైతే పుట్టలు కూడా చూడండి ఎంత పెద్ద పెట్టాయి. ఒకటనే కాదు చాలా ఉన్నాయి. అండ్ నేనైతే ఒక్క ఫోటో కూడా దిగలేదండి ఈ జర్నీలో. అదే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది నాకైతే. సరే అని ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకెక్కడ కూర్చోవాలో తెలీదు. డైరెక్ట్ నెక్స్ట్ ఎక్కడ ఆగితే అక్కడ రెస్ట్ తీసేసుకోవాలి. మార్నింగ్ వెళ్ళాలి అని అనుకున్నాము. సో దట్ ఫైనల్గా అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చే దగ్గర పనుకోవాలి అని అనుకుని. ఎందుకంటే కంటిన్యూగా నడచడం అంటే ఇంతవరకు ఎప్పుడు మేము అలా చేయలేదు. అందుకే చాలా లెగ్స్ పెయిన్గా ఉన్నాయి. ఇక్కడైతే చెట్లు చూడండి, నీడైతే చాలా ఉంది. అప్పటికే ఈవినింగ్ 6-6:30 అయ్యింది. అలా వెళ్తూ ఉన్నాము. నైట్ కూడా నడవాలి కదా, సో దట్ ఎర్లీ మార్నింగ్ చూడండి లైట్స్ వేసుకొని నడుస్తున్నాము. 7 అయింది. ఇంకా మేము వెళ్ళాల్సిన చోటు రాలేదు రెస్ట్ తీసుకోవడానికి. సరే అని మార్నింగ్ 2 వరకు రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ 2 నుంచి స్టార్ట్ చేసాము. టార్చ్ వేసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసింది. సో దట్ మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా. చూడండి అందరు అలా పనుకుండిపోయారు. బ్రష్ చేసేవాళ్ళు బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆర్ఎల్స్ టీ ఆర్ కాఫీ తాగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కొంతమంది అయితే వెళ్తూ ఉన్నారు. అండ్ మీ కాళ్ళ నొప్పులు లేని వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు. మేము కూడా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మళ్ళీ ఈరోజే కంపల్సరీగా దర్శనం అయిపోవాలి అని అనుకున్నాము. సో దట్ నేనైతే లాలీపాప్ తింటూ ఉన్నాను దాహం వేయదని. అలా వెళ్తుంటే ఇక్కడ లక్ష్మీదేవి బాయ్ అని అన్నారు. సరే ఇది ఒకటి అనుకుంటే ఇక్కడ సెకండరీ ఏంటి అంటే ఇక్కడ అందరూ ఏదో చేస్తూ ఉన్నారు. సరే ఏంటా అని చూద్దామని దాని దగ్గరికి వెళ్ళాను. చూస్తే అందరు ఏంటో స్టిక్స్తో ఏదో చేస్తూ ఉన్నారు, భూమిలోకి పెడుతూ ఉన్నారు. ఏంటో తెలియట్లేదు, వాళ్ళందరూ పెడుతున్నారని మా మమ్మీ కూడా పెట్టేస్తుంది. ఏంటా అని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ స్టిక్స్తో అలా పెడితే పందిరి అంటారంట. సో దట్ దానికి పూజ చేయడం, మామిడాకులు వేయడం. చూడండి మా అమ్మ మామిడాకులు కూడా వేసేస్తుంది. నేను తొందరగా మ్యారేజెస్ అవుతాయంట ఇక్కడ పందిరి వేస్తే. అలా అనుకొని అందరూ వేస్తూ ఉన్నారు. వాటికి పూజలు కూడా చేస్తూ ఉన్నారు. సరే అని వెళ్తున్నాయి. ఇక్కడ రోటీస్ కూడా చేస్తున్నారండి. అదే నాకు కొంచెం డౌట్గా ఉంది. వీళ్ళు అంత దూరం నుంచి ఇక్కడి వరకు ఎలా క్యారీ చేస్తారు అవి చేయడానికని. సన్ రైజ్ చాలా బాగుంది అనిపించింది నాకైతే. చూడడానికైతే చాలానే ఓకే అని అనిపించింది. ఎర్లీ మార్నింగే కాబట్టి కొంచెం ఫ్రెష్గా అనిపించింది.
వెళ్ళే కొద్దీ వెళ్తూనే ఉన్నాను. నేను ఎన్ని కిలోమీటర్స్ వచ్చానో కూడా తెలీదు. యాక్చువల్‌గా ముందు రోజైతే మా అన్న చెప్పాడు 35 కిలోమీటర్స్ వచ్చానని. మా డ్యాడీ చెప్పడం 40నే చెప్పాడు. సో దట్ ఇంకా ఒక 5 కిలోమీటర్సే కదా అనుకున్నాను. బట్ ఇంకా వెళ్తూనే ఉన్నాను నేనైతే. అండ్ ఇక్కడొచ్చేసి దిగాలి. సో ఇక్కడ ఎలా దిగాలో తెలియట్లేదు. పైనుంచైతే జనాలు వస్తూనే ఉన్నారు. ఎవరైనా హెల్ప్ చేస్తే దిగొచ్చనుకున్నాను. సో దట్ ఫైనల్‌గా కిందకైతే వెళ్ళాము. ఎలా వెళ్ళానని అనుకున్నారా? ఒకదాన్ని చూపిస్తాను. అందరూ క్యూలోనే ఉన్నారు. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి కొంతమంది చెట్టు మీద నుంచి వచ్చారు. నన్నైతే మా అన్న దింపేశాడు. అండ్ మేము ఒక చోట దిగాము. ఇంకొక బ్యాచ్ వచ్చేసి ముందర దిగారు. సో దట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా! మళ్ళీ అందరు తప్పిపోతూ ఉంటారు. అందరు కలిసి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కొండ ఎక్కాలి. సో దట్ ఎవరికన్నా ఆకలిగా ఉంటే ఇక్కడ తినేశారు. నేనైతే నిమ్మకాయ సోడా లెమన్ సోడా తాగాను ఇక్కడ. మిగతా వాళ్ళు వేరే కూల్ డ్రింక్స్ తాగారు. అంటే ఇక్కడ వాటర్ అంతగా ఉన్నాయి. బట్ వేరే ఇదైతే 20 రూపీస్ అన్నారు. బట్ వర్తేలే, వాళ్ళు ఇంత దూరం వచ్చి అమ్ముకోవడం అంటే గ్రేటే అని అనిపించేసింది. సరే అని మా అమ్మ తాగేసింది ఆరెంజ్ జ్యూస్. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పైకి ఎక్కాలి కాబట్టి కొండ మీదికి ఎక్కడ ఆగకూడదని అనుకున్నాము. అప్పటికే 11 అలా అయ్యింది. సో దట్ ఈవినింగ్ కల్లా దర్శనం అయిపోవాలనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి వచ్చాము మేము ఇందాక నేను రావడం అయితే. సో దట్ ఇంక ఇక్కడి వరకు వచ్చాము. ఇంక ఇక్కడైనా స్టాప్ అని అనుకుంటే అలా లేదు, ఇంకా పైకి వెళ్తూనే ఉండాలి. మా వాళ్ళందరూ అక్కడ వెళ్ళి కూర్చున్నారు, నీడ ఉందని. అండ్ ఆల్సో అక్కడ వాటర్ మిలన్స్ ఉన్నాయని వాళ్ళు తినుకుంటూ కూర్చున్నారు ఆ ఎల్లో దగ్గర. నేను కూడా వెళ్దామని వెళ్ళాను. తినేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. దీనికైతే ఎండ్ పాయింట్ లేదా అని అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా, ఎవరినైనా అడిగింటే బాగుండు అనిపించింది. బట్ మా డాడీ ఏమో ఓకే 1 డే అని అన్నారు. 1 డేనే కదా నడవగలని అనుకొని వెళ్ళాను. బట్ నడిచాక తెలిసింది ఇంకెప్పుడు రాకూడదు, మెయిన్గా 4 డేస్ అలా అయితే రావాలి అని అనిపించింది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ ఈ టెంపుల్లో వీళ్ళైతే 1 రూపీ కాయిన్స్ నిలబెడుతున్నారు. నాతో కాయిన్ లేకపోవడం వల్ల నేను ట్రై చేయలేదు. సో దట్ అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఆల్సో ఇక్కడ కిందికి వెళ్తే హటకేశ్వరి టెంపుల్ ఉంది. టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఈ షెడ్ లోపలే ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసేసుకున్నాం. ఒక న్యాప్ వేసేసాము, అందరం పనుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ తార్ రోడ్ బస్ రోడ్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఎండగా ఉంటుంది కదండి. సో దట్ అలా 1/2 అవర్ న్యాప్ వేసాము. ఇక్కడ నుంచి చూడండి శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది. నేను ఇంతవరకు చూడలేదు, అడిగింటే టైం లేక వెళ్ళలేదు. ఇక్కడైతే నేను నడవలేకపోతే మా అన్న ఇంకా లాక్కొని వెళ్ళిపోయాడు నన్నైతే చేయబట్టుకొని. ఫైనల్లీ నేను నడవడం అయిపోయింది. చాలా ఎలానో ఉందనిపించింది, అంటే మొత్తం అయిపోయింది అని అనిపించింది నడవడం. సో ఇంకా మిగతా వాళ్ళ కోసమని అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. నిజంగా అండి, చాలా అంటే చాలా, నేనైతే ఇంతవరకు ఇలా ఎప్పుడూ నడవలేదు కంటిన్యూస్గా. అనుకున్నాను ఈసారి ఇలా రాకూడదు, డైరెక్ట్ బస్లో రావాలి శ్రీశైలంకి అనుకున్నాను. సరే అని ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వెళ్ళొచ్చులే అనుకుంటే మళ్ళీ రూమ్స్ కోసం వెళ్ళాలి. ఆ రూమ్స్ కోసం తిరుగుతూ 1 అవర్ పట్టింది. ఇక్కడైతే ఉసిరికాయల చెట్టు, మా అక్క చూడండి ఉసిరికాయలు ఉన్నాయని తీసుకొని వస్తుంది. అలా నేను ఒక ఉసిరికాయ తీసేసుకొని తిన్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్లో మొబైల్ అలో ఉండదు. నాకైతే 3 అవర్స్ పట్టింది మొత్తం అందరం ఫ్రెష్ అప్ కానిక. సో మీరు నడుచుకుంటూ వెళ్ళింటే మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్.